హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రూమ్లోనైతే కేఎఫ్సీ స్టైల్ ఆలూ ఫ్రైస్ని అయితే రెడీ చేస్తున్నాను. దీనికోసం అయితే 4 ఆలూ అయితే ఆలూ ఫ్రైస్ చేయాలంటే ముందు చాలా కష్టమైన పార్ట్ ఏమిటంటే వాటిని క్లీన్ చేయడం, వాటిపైన స్కిన్ పీల్ చేయడం. అందుకోసమనే ఈ స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని బౌల్ క్లీన్ చేసేది దీంతోనైతే క్లీన్ చేస్తున్నాను. చూసారుగా ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో, స్కిన్ మొత్తం పోయింది. ఆలుగడ్డలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వాటిని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే లావుగా ఉంటే ఫ్రై చేసేటప్పుడు సరిగా ఫ్రై అవ్వవు లోపల, అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి. వీటిని సన్నగా కట్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదైనా కటింగ్ టూల్స్ ఉంటే వాటిని కూడా వాడచ్చు. ప్రజెంట్ నా దగ్గర అలాంటివి ఏం లేవు కాబట్టి నేను సొంతంగా నైఫ్తో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు డీప్ ఫ్రీజర్లో ఉంచితే ఇంకా బాగా అవుతాయి. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి అలానే చేస్తున్నాను. ఫ్రైయింగ్ ప్యాన్ వేడైన తర్వాత అయితే దాంట్లో ఆయిల్ పోసుకోవాలి మనకు సరిపడా. ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిది, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత అయితే కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఎక్కువ వేస్తే ఈవెన్గా ఫ్రై అవ్వవు. మీ ధ్యాస అంతా నేను చెప్తున్న ఆలూ ఫ్రైస్ మీదనే ఉంచండి. మా కిచెన్ ఎలా ఉంది, మా స్టవ్ ఎలా ఉంది అని అస్సలు గమనించకండి. ఆలూ ఫ్రైస్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అయితే తీసేసుకోండి ఆయిల్ నుండి. ఇలా అన్ని ఫ్రై చేసుకోవడం పూర్తయిన తర్వాత అయితే దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని, ఇంట్రెస్ట్ ఉంటే కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. మాకు స్పైసీ ఫుడ్ ఇష్టం కాబట్టి నేను పొడి కారం కూడా యాడ్ చేస్తున్నాను. మా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు ఓపిక ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి.